మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కమ్యూనిటీకి మెయిన్ గా చాలా శుభదినము. ఎన్నో సంవత్సరం నుండి కలలు గంటున్న ఈ ఉర్దూ కాలేజీకి ప్రాంగణంకి ఒక రూపురేఖలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణము ఫస్ట్ లోనే మా ఎమ్మెల్యే గారు జయరాములు గారు నేను తప్పకుండా ఈ స్కూల్ కి ఓపెన్ చేస్తాను, ఈ కాలేజ్ ఓపెన్ చేస్తానని మాట ఇచ్చినారు. ఫస్ట్ ఆయనకి ఎప్పుడైతే అప్రోచ్ అయినామో మేము, సార్ ఇలా ఉంది, 4 సంవత్సరాల నుండి ఈ బిల్డింగ్ వేస్ట్ గా పడిపోయి ఉంది, మీరు దీన్ని ఎలాగైనా తేలియాలని ఆలూరుకు పోయి ఎప్పుడైతే మేము కమిటీగా కలిసి వచ్చినామో ఆ రోజు ఫస్ట్ నేను ఖచ్చితంగా ఇది ఓపెన్ చేస్తాను అని చెప్పినారు. మరి నారాయణ స్వామి గారి ఇంటికి పోయి, సార్ ఇప్పుడు మనకు టెంపరీగా చాలా అవస్థలు పడుతున్నాం మేము, మాకు పర్మిషన్ ఇప్పియండి ఆ స్కూల్లో మారడానికి అంటే వచ్చి చూసినారు. ఆయన వచ్చే స్వయంగా వచ్చి ఇక్కడ చూసి దీని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నది చూసి, ఇప్పుడు వద్దు, మీకు నేను పర్మిషన్ ఇప్పించిన తర్వాత దానిని రిపేర్ చేపించి మీకు కూర్చుని పిల్లలకు విద్యార్థులకు ఎట్టి కష్టాలు లేకుండా వాళ్ళకు చదివేకి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మీరు మారండి, అప్పటి వరకు ఓపిక పట్టండి, నేను ఎలాగైనా వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల దీనిని రిపేర్ చేపిస్తానని మాట ఇచ్చినారు. ఆ మాట మీద నిలబడి ఈరోజు స్వయంగా ఆయన వచ్చి ఈ స్కూల్కి ప్రాంగణంకి చెట్లు నాటించి ఓపెన్ చేపించి దీనికి పర్మిషన్ కూడా ఇప్పించినారు. అనంతపురం నుండి పర్మిషన్ తెచ్చినారు. మళ్ళీ దీనికి ప్లానింగ్ ఆఫీస్ నుండి డబ్బులు వసతులు సౌకర్యములు కల్పించినారు, ప్లస్ మున్సిపల్ పర్మిషన్ తెప్పించినారు. స్వయంగా ఈ రోజు టెండర్లు వేపించి 50 లక్షల ఖర్చు పెట్టించి మళ్ళీ రిపేర్, కొత్త బిల్డింగ్ కాదు రిపేర్ చేపించేకి 50 లక్షలు అదనంగా ఖర్చు చేపిస్తున్నారు. దీనికి మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ప్లస్ మా అరబిక్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పిన మాట నిలబడిన ఏకైక మనిషి అని నేను చెప్పుకోగలను. ఇంతవరకు అందరూ మాటలు ఇచ్చినారు కానీ చేసింది ఎవరు లేదు. ఈ రోజు ఫస్ట్ చేసి చూపించి మా ముందర ఉండి మాతోనే ఉండి మాతో కలిసి ఉన్నారు కాబట్టి మా తరఫున మీకు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ప్రతి పనిని సగర్వంగా సకల్పంగా చేసుకుంటూ పోవాలని మా ముస్లిం కమ్యూనిటీ తరఫున మీకు మా ఆశీర్వాదములు, మా ఖాజీ సాబ్ నుండి ఆశీర్వాదములు. మరి మీరు ఇలాగే మాకు సహాయాలు అందిస్తుంటే మేము కూడా మీకు పూర్తి సహకారాలు అందించి మీ వెంట ఉండి మీరు చేసే ప్రతి పనికి మా తోడు కూడా ఉంటుందని నేను మీకు ఈ సభామూలకంగా చెప్తున్నాను. ఇంతతో నేను మా తరఫున ధన్యవాదములు తెలుపుకుంటూ మిగతా వారి तशरीफ लाए मौजूदा एमएलए साहब के बरादर अजीज और उसी के साथ साथ टीडीपी पार्टी के माइनॉरिटी लीडर जितने भी यहाँ पर मौजूद हैं, आप लोगों का हम अरबिक स्कूल की तरफ से तहे दिल से शुक्रिया अदा करते हैं। ये वाहिद स्कूल है जो मुसलमानों की अज़ल से यहाँ पर गुंतकल में एक अच्छे मकाम पर चल रही थी, मगर न जाने क्यों उसको किसी नज़र लग गई। एडेड होने के तहत कई असातिज़ा रिटायर्ड होने के बाद टीचर्स एम्प्लॉयमेंट नहीं हुए, इसी वजह से स्ट्रेंथ कम होता गया, तो स्कूल जो है ये हालत पा गई। मगर इसे दोबारा जिंदा करने के लिए हमारे मौजूदा एमएलए साहब के भाई का बहुत बड़ा किरदार है। तेलुगु में बोलना अन्ना को हिंदी अच्छा आता, गुंतकल में हमारे साथ ही सो पूछो, तुम्हें अन्ना पूरा समझ में आता? आधा क्या पूरा आता अन्ना को? अच्छा, మన ముస్లిం సోదరులకి మన ముస్లిమ్స్ కి ఏకైక స్కూల్ అరబిక్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్ ఏదైతే ఇంతకుముందు మా ఇంతియాజ్ సాబ్ గారు చెప్పారు, అందరూ వచ్చి మాట ఇచ్చిపోయి కానీ ఎవరు చేసి చూపిలే. కానీ ఈ మాట మేము గర్వంతో గుంటకల్లో చెప్తాం. కానీ మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏ స్థితి అయినా సరే దాన్ని ఖచ్చితంగా చిరు వరకు తీసుకొని పోతారని నమ్మకం మళ్ళీ కలిగించారు. ఎందుకంటే రాజకీయం అంటే కొంతమంది అనుకుంటారు ఇచ్చి ముందు మాట ఇచ్చి అంత తర్వాత మీడియాలో వచ్చినాక అయిపోతుంది. ఇదే జరుగుతుంది, ఇంతకు ముందు నుంచి చూస్తూనే వస్తున్నాము. కాకపోతే రాజకీయం అనేది మాట ఇచ్చేది కాదు, మాట మీద నిలబడేదని నిరూపించారు. ఇది చాలా గర్వమైన విషయము. ఎందుకంటే మన గుంటకల్ ముస్లింస్ లో ఇంతకు ముందు అన్నోళ్ళు ఆలూరులో ఉన్నప్పుడు మనకి ఎక్కువ పరిచయాలు లేదు, తెలియదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సారి మొట్టమొదటిసారిగా 40 రోజుల్లో కష్టపడి ఈ స్థాయికి వచ్చినారంటే చాలా గ్రేట్. ఆయన
ఎందుకంటే మనం ఆయనతో ఎప్పుడు కలిసిలే తిరిగిలే. మొట్టమొదటిసారిగా అప్పుడే మేము చూసిండి ఎలక్షన్ గా ఒక 1.5 month ముందర వీళ్ళకి చూస్తాము. ఎలాంటి కష్టపడి ఎంతమందికి మాట ఇచ్చి ఈ స్థాయికి వచ్చింటారో మనకి బాగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే 1.5 నెలలో ఈ ఎమ్మెల్యే సీట్ కి అర్హతగా వేరే కాన్స్టిట్యూషన్ లో వచ్చి నిలబడి గెలిచాలంటే మామూలు విషయం కాదు. ఆ మాట నిలబెట్టుకోవాలని ఎక్కడైనా ఏ మాట అన్నా ఇస్తే ఆ మాట ఖచ్చితంగా చేసి చూపిస్తున్నారు. ఈ నమ్మకం మన ముస్లిం సోదరులకి నిరూపించారు. ఇంతకు ముందు ఏ విషయంలో మైనార్టీస్ ఏమి అన్న దగ్గర తీసుకొని పోయినా కూడా మాట ఇచ్చినాక ఆ మాట మీద నిలబడాలని కట్టుదలతో ఉంటున్నారు. ఇంతకు ముందు కూడా చూస్తున్నాము, ఇప్పుడు కూడా ప్రజెంట్ చూస్తున్నాము, ఇక ముందు కూడా చూస్తామని ఆ నమ్మకం ఉంది మనకైతే. ఆ దేవుడి దగ్గర प्रार्थिస్తున్నాను अल्लाह ताला इन्हें जो है सेहत और सलामती अता फरमाना और हम मोमिनों से मोहब्बत करने की इन्हें तौफीक अता फरमा, दीन इस्लाम पर मोहब्बत करने की इन्हें तौफीक अता फरमा। अस्सलाम वालेकुम। స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నా ముందు ఉన్నటువంటి నా పెద్దలు తోటి మిత్రులకు అందరికీ నమస్కారము. ఈరోజు ఈ ఉర్దూ స్కూల్ గురించి చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాము, ఎన్నో విధాలుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ ఎవరైతే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో ఆ మొట్టమొదటి వ్యక్తి మన శాసనసభ్యులు అయినటువంటి శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు అని నేను తెలియజేస్తున్నా. ఈ మాట చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో విధంగా ప్రయత్నించినా, ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులకు తిరిగినా మనకి ఈ పని జరిగినటువంటి కేవలం అన్న దగ్గరికి వెళ్ళి, అన్న మాకు ఈ సమస్య ఉంది, మీరు ఈ సమస్యకి మాకు పరిష్కారం చూపితే మేము ముస్లిమ్స్ అంతా మీకు ఎన్నడూ రుణపడి ఉంటామని ఒక చిన్న కోరగా అన్న మాట ఇచ్చాడంటే అయిపోతుందని మాకు తెలుసు. కానీ అన్న అదే విధంగా మాట ఇచ్చి ఈరోజు పని మొదలయ్యేటట్టుగా చూపించాడు. దానికి మన గుంతకల్ పట్టణ ముస్లిం అందరి తరపున నేను అన్నకు మరియు ప్రత్యేకంగా నారాయణ స్వామి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి మరి అందరికి మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు నెరవేరుస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి ఈ కాలేజీని నిర్మించడం జరిగింది. నిర్మించినప్పుడు అన్ని కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత అనివార్య కారణాల వల్ల ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టం కట్టినారు. పట్టం కట్టిన తర్వాత ఇది కొన్ని పనులు నిలబడిపోయినాయి. ఆ ప్రభుత్వం వచ్చి ఎలాంటి ఒక చీపుర పుల్లగాని పని చేయకోకుండా కక్ష సాధింపులతో వాళ్ళు కట్టినారు, మేమెందుకు చేయాలని చెప్పి ఆ పని నిలిపేయడం జరిగింది. 5 ఏళ్ళు ఊరుకుంటూ ఎవరు పట్టించుకోలేకుండా ఉన్న సమయంలో మనకి అదృష్టం తగ్గట్టు మన రాతలు మారేకి, పిల్లల రాతలు విద్య కోసం మన గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యే గారు మన గుంటకల్ నియోజకవర్గం వచ్చి మనమంతా ఒక్క ఓటుతో ఆయన్ని గెలిపించుకొని మన రాతలు మార్చుకున్నాం. ఈరోజు ఆయన ఎన్ని ఇబ్బందుల్లో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, గత ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పుల్లో పెట్టిపోయి ఉన్నా కానీ మాట నిలబెట్టుకున్న మనిషి ఒక గుమ్మనూరు జయరాం గారు. ఈ కాలేజీని నేను ఓపెనింగ్ చేయిస్తాను, పనులు చేపిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. అన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు 50 లక్షల పైన చిలుకుతో కలెక్టర్ గారిని అందరినీ ఒప్పించి ప్రత్యేకంగా ఫండ్స్ తీసుకొని వచ్చి ఈ కాలేజీ నిర్మాణానికి తోడ్పడిన వ్యక్తి మన గుమ్మనూరు జయరాం గారు. మనము ఇటువంటి సాయం చేసిన వ్యక్తిని ఎన్నటికీ మరచకూడదు. మనం సాయం చేసిన వ్యక్తిని మరచకూడదు. కాబట్టి మనం మైనార్టీ సోదరులకు చెప్పేది, పెద్ద మనుషులు వేదిక మీద ఉన్నారు, ఈ పేస్వామి గారు కానీ మన అందరూ పెద్ద మనుషులు ఆశీర్వాదంతోన అందరూ స్థిరపరిచలే, పాత వాళ్ళే ఈ వేదిక మీద ఉన్నారు. ఆయన్ని ఆశీర్వదించి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి కావాలి, మన గుమ్మనూరు జయరాం గారు కానీ ఎమ్మెల్యే కావాలి. స్థానిక సమస్యలు వస్తున్నాయి, మీ అందరూ ఆశీర్వాదము ఉండి అందరూ
మనం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పట్టం కట్టాలి. మన గుంటకల్ నియోజకవర్గం నారాయణ స్వామి గారు ఎల్లవేళలా ఏ మతం ఏ కులం అనేది లేకున్నట్లా మనకు పని చేసి పెడుతున్నాడు. ఈ రోజు ఈ కాలేజ్ పని స్టార్ట్ అయిందంటే ఆయన సారథ్యంలోనే ఆయన పట్టుకున్నాడు, చేసినాడు. కాబట్టి మనకు ఫండ్స్ అయింది. ఇంత స్పీడ్ గా జరుగుతున్నాడంటే నారాయణ స్వామి గారు. కాబట్టి ఆయన పేరు గుంటకల్ నియోజకవర్గంలో నిలబడాలా. మన మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరాలా. మన మున్సిపాలిటీలోన మనం ఎగరాలంటే ముస్లింస్ అంతా కలిసి ఒకరికొకరు చెప్పుకొని వచ్చే స్థానిక సమస్యల్లో మనకి ఎవరు సహాయపడినారో వాళ్ళకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ పెద్దలందరికీ ఒప్పుకుంటూ ఈ ఆశీర్వాదం తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెప్తా ఉంటారు, అది విన్నాం. కాకపోతే ఇక్కడ బొమ్మనూరు నుంచి వచ్చి అన్న కేవలం 30 రోజుల్లోనే గుంటకల్ తెలుగుదేశం పార్టీ ప్రజల మన్ననలను పొందుతూ అందరి ఆశీస్సులు పొందుతూ ఈరోజు గుంటకల్లులో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ప్రతి ఒక్క వర్గం వారు అన్న దగ్గర పోయి అన్న మాకు ఇది కావాలా అంటే ఆయన మాట ఇస్తే అది ఖచ్చితంగా చేసి చూపించి ప్రతి ఎవరైనా ఉన్నారు అంటే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన గుమ్మనూరు జయరామన్న గారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మన ముస్లింల పక్షపాతి. 1983 నుంచి నిన్నటి ఈ రోజు 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ముస్లింస్ పక్షాన ఉంటూ అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారం అందిస్తున్నారు. హజ్ హౌస్లు అయితేనేమి, షాదీఖానాలు అయితేనేమి, పిల్లల ఉచిత విద్య కోసము విదేశాలలో చదువుకోవడానికి ఆ వసతి అయితేనేమి, అలాగే మన ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేసి ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా చదువుకోవాలా. మద్రసాలలో కంప్యూటర్ శిక్షణను కూడా వారికి అందించి అన్ని విధాలుగా ఉర్దూలో అయితేనేమి, మన ఇంగ్లీష్ భాషలలో అయితేనేమి అన్ని విధాలుగా ప్రావీణ్యంలో చేస్తూ ముందడుగు వేస్తూ అన్ని విధాలుగా ముస్లిం ఎవరైనా ఆదుకుంటున్నారు అంటే అది ఏకైక తెలుగుదేశం పార్టీ. మన చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే అది మన గుమ్మనూరు జయరామన్న గారు, అలాగే నారాయణ సమన్న గారు. దయచేసి మన ముస్లింలందరూ కలిసికట్టుగా ఉండి రాబో రోజుల్లో ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలలో అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి ఖచ్చితంగా ముస్లింలంతా ఏకపక్షాన నిలబడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ఎంతో శుభదినం. ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ కట్టించినటువంటి ఈ కాలేజు వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కక్ష సాధింపుల వల్ల ఈ కాలేజు ఓపెన్ కాకూడదు అనే ఉద్దేశంతో అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ ఇబ్బంది పెట్టి దీన్ని ఏదో విధంగా దేనికో వాడుకోవాలా, ఇక్కడ కాలేజ్ జరగకూడదు, ముస్లింలు అంటే ముస్లిం సోదరులు అంటే కక్ష సాధింపుతో చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ముస్లిం సోదరులందరికీ కూడా తెలుసు. అలా అది గమనించుకొని మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఈ పరిశీలించి నారాయణ స్వామి గారు అందరూ కూడా మీకు మన గవర్నమెంట్ వచ్చింది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లల చదువులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తెలిపడం, ఇక్కడ వచ్చి చూసి దీన్ని ఖచ్చితంగా నీవు ఖచ్చితంగా ఇక్కడ ఇవి ఏమైతో లేవో కాలేజీలో ఇవన్నిటికి కూడా ఎంత అవుతుందని చెప్పేసి అధికారులను పిలిచి ఎస్టిమేషన్ వేయించి వాళ్ళ ఈ ఫండ్స్ ఈరోజు 50,000 రూపాయలు కూడా 50 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేపించి మళ్ళీ మనం అందరూ కూడా ఈ భూమి పూజ కార్యక్రమానికి వచ్చామంటే ఒక జయరామన్న గారు, నారాయణ స్వామి గారు ఇవే కాదు అనేక కార్యక్రమాలు గుంతకల్ టౌన్లో నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కసాపురంలో ఆంజనేయ స్వామి
డెవలప్మెంట్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎన్నో ఏళ్లుగా వెనకబడినటువంటి ఆ గుడిని డెవలప్మెంట్ చేశారు వాళ్ళ వల్లే. అదే కాకుండా మనం తెలుసు ముస్లిం సోదరులందరికీ ధర్మారం గేటుతో ఆ గేటుకు పడి మనకి ఎంతో ఇబ్బందులు పడతా ఉంటుంది. ఎక్కువ ముస్లిం సోదరులు అక్కడ పోవడం రావడము ఆ ఏరియాలో అంతా ఉండేది కూడా. వాళ్ళ కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని అది పరిష్కారం చేసి ఈరోజు భూమి పూజ చేసి పని కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ అదే కాకుండా అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు కాలే. మళ్ళీ ఇలాంటి వ్యక్తులను కూడా మనం కూడా వాళ్ళ ఎంటన ఉంటూ వాళ్ళందరికీ సరైనత ఇస్తూ మనం ఇలాంటి వ్యక్తులను కూడా మన తెలుగుదేశం పార్టీని మరొకసారి గెలిపించుకొని అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా ఇంకోసారి ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉర్దూ జూనియర్ కాలేజ్ కట్టడం 2014-17 లోపల మధ్యలో జరిగింది. అది అందరికి తెలిసిన విషయం. దీంట్లో ముఖ్యం ఏమంటే ఈ యొక్క స్కూల్ ఈ యొక్క జూనియర్ కాలేజ్ స్థలం ఒకటి అరబిక్ కమిటీది. ఇది అది అరబిక్ కమిటీ వాళ్ళు ఈ స్థలాన్ని అప్పటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో కమిట్మెంట్ అయ్యి ఇది కేవలం మన ముస్లిం మైనారిటీ పిల్లల కోసమే, ఇది వేరే అన్యక్రాంతం చేస్తే మేము రిటర్న్ బ్యాక్ తీసుకుంటామని అప్పట్లోనే ఈ అరబ్ స్కూల్ కమిటీ వాళ్ళు ఈ మాట మీద నిలబడి అగ్రిమెంట్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అయినా కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మనం తెలుగుదేశం పార్టీలో కట్టించింది ఇది మన గవర్నమెంట్ ఇస్తే పేరు వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి మార్కు పడతాయని చెప్పే ఉద్దేశంతో అన్న చెప్పినట్లు ఆ మనసు దురుద్దేశంతోనే వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి కన్ను ఇప్పి ఇటు తిరిగి కూడా చూడలేదు. జూనియర్ కాలేజీ మైనార్టీలందరూ కూడా ఎంత పోయి అర్జీలు ఇచ్చి ముస్లిం మైనార్టీల పట్ల అందరూ కూడా ప్రతి ఒక్క కమిటీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఓపెన్ చేయండి అని. కానీ గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాథుడి లేరు. కాబట్టి మేము మైనార్టీలంతా కూడా ఏం చేస్తాం, ఇది కాక అన్న చెప్పినట్లు ఆర్టీ ఆఫీస్ దీనికి కేటాయించే ప్రయత్నం చేసినారు. అయ్యా ఇది ఆర్టీ ఆఫీస్ కేటాయించే స్థలం మీది, గవర్నమెంట్ స్థలం కాదు ఇది. ఇది కేవలం మా సంస్థకి చెందినది. ఇది అది అరబిక్ కమిటీకి చెందిన సంస్థకి చెందినది. మాకు మెయిన్ బాడీ ఉంది కాబట్టి మాది, ఇది మీ గవర్నమెంట్ స్థలం కాదయ్యా, మీరు దీని జోలికి రావద్దని చెప్పి ఇప్పుడు ముస్లిం మైనార్టీలు అయితేనేమి అరబిక్ కమిటీలు అయితేనేమి మొత్తం పట్టణం అందరు మైనార్టీలంతా ఏకమై దీన్ని ఖండించిన తర్వాత దీనికి ధర్నా కూడా చేసాం. ఖండించిన తర్వాత దీన్ని మార్చి అక్కడ మా హాస్టల్ ని ఆర్డీ ఆఫీస్ గా అక్కడ తీసుకుపోయినారు. దాని తర్వాత కూడా ఇది బీసీ హాస్టల్ కూడా ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసినారు. అయినా కూడా దీనికి మన ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరామన్న గారు దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. బీసీ హాస్టల్ దండిగుండా ఇక్కడ చూసుకోకండి, ఏమైనా ఉంటే ప్లేస్ చూసుకుని దానికి ఇస్తాం చేస్తాం ఆట వరకే, కానీ ఇది బీసీ హాస్టల్ ఇచ్చే ప్రసక్తే లేదు. మైనార్టీలది వాళ్ళ సంస్థ ఇది ఇచ్చేది కాదు. దీనికి కూడా ఇది రిపేర్ మరమ్మతులు జరిగిన గత ప్రభుత్వంలో అంతా దొంగతనాలు అయినాయి, వైరింగ్ డోర్స్ అన్ని కొట్టి తీసుకుపోయినారు. దీనికి ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. మైనార్టీలు మా దగ్గర వచ్చి అర్జీ ఇచ్చినారు, వాళ్ళకి మైనార్టీలకి నేను అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో గుమ్మనూరు జయరామన్న గారు మాట ప్రకారంగా దీనికి 50 లక్షలు శాంక్షన్ చేపించి దీన్ని ఓపెన్ చేపిస్తాను ఖచ్చితంగా మాట ఇచ్చినందుకు ఇప్పుడు మిగతా దానికి బీసీ హాస్టల్ అయితే వాళ్ళందరూ కూడా సైడ్ జారిపోయినారు. కాబట్టి గుంతకల్పట్నం ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఒకే ఒకటి ఆలోచించాలా, మన కులానికి మన కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీకి ఇన్ని ఎలక్షన్లు చూసినాం, ఇన్ని ఎమ్మెల్యేలు చూసినాం. ఎవరెవరైతే మన మైనార్టీలకి మేలు కోరుతున్నారో వాళ్ళకి ఆలోచించి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనకి మేలు చేసిన వాళ్ళు, ఇప్పుడు మేలు చేసిన వాళ్ళు మీకు తెలుసు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దీనికి మేలు చేసిన వాళ్ళు మనకి ముందు వెనక ఎప్పుడు కూడా వెంట ఉండేవాళ్ళు. మన ముఖ్య అతిథులు గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న ఫ్యామిలీ అని ఇక్కడ కూడా ప్రతి విషయం కూడా ఎవరైనా పోతే కూడా అనుకూలంగా నాగరసమన్న ఇన్ఛార్జ్ గారు ఉంటారు. ఏ సబ్జెక్ట్ అయినా కానీ కేవలం మైనార్టీ సబ్జెక్ట్ అనేది కాదు, కుల మతాలకు అందరు కూడా ఆయన నిత్యం పొద్దున సాయంత్రం వార్తలకు ఉండి ప్రతి ఒక్క సమస్యలను కుల మతాలకు అందరికీ సమస్యలను తీర్చి ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటారు. కాబట్టి అందరూ కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఆలోచించి రాబోయే ఎలక్షన్లో కూడా మనం మంచి చేసిన వాళ్ళు, మనకు మంచి మేలు కోరేవారు వారిని గుమ్మనూరు జయరామన్న ఎవరికి పార్టీ టికెట్లు కేటాస్తారో వాళ్ళకు కూడా మీ మైనార్టీలు అందరూ కూడా సపోర్ట్ ఉంటారని మీ ప్రతి ఒక్క మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.